ఏమనంటే ఇంట్రెస్ట్ రేటు తగ్గిస్తామని చెప్పేసి మొన్న. సో ఇవన్నీ కూడా మార్కెట్స్ ఏంటంటే పాజిటివ్గా తీసుకున్నాయి. క్లియర్ సార్? యా, గ్రేట్. అండ్ అబౌట్ ఇన్ఫీస్ స్టాక్. ఇన్ఫోసిస్ స్టాక్ చూద్దాం. యా, ఇక నెక్స్ట్ ఇన్ఫోసిస్ స్టాక్ అన్నారు కదా. ఐటీ స్టాక్స్ అండర్ ప్రెషర్లో ఉన్నాయి, స్టిల్ అండర్ ప్రెషర్లో ఉన్నాయి. ఓకే, ఐటీ స్టాక్స్ అనేది స్టిల్ ప్రెషర్లో ఉన్నాయి. ఇన్ఫోసిస్ కూడా ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర ఉంది, ఒక ఇన్ఫ్లెక్షన్ పాయింట్ అనమాట ఇది. ఇక్కడ నుంచి మార్కెట్ ఏంటంటే బౌన్స్ అనేది జరగాలి ఈ లెవెల్ అనే దగ్గర నుంచి కూడా. సో చూద్దాం. ప్రాబ్లం ఏంటంటే ఈ లెవెల్ని టెస్ట్ చేసిన తర్వాత కొద్దిగా బౌన్స్ అనేది అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ బిట్ కాయిన్లో మనం యాక్చువల్గా 300-400 పాయింట్స్ ఈజీగా క్యాప్చర్ చేస్తున్నాం, కానీ వెరీ బిగ్ టార్గెట్ కోసం వెయిట్ చేసినప్పుడే ఇష్యూ అవుతుంది. ఓకే, సో ప్రస్తుతానికి 483 మన ఎంట్రీ, 680కి వెళ్ళిపోయింది, 200 పాయింట్స్ ఇచ్చేసింది. ఓకే, సో ఇది మనం టార్గెట్ పెడదాం 940. This is our target point. Okay, let us see. Bitcoin is at good level. మన పర్సంటేజ్ అయితే 20% ఈజీగా తీసేస్తున్నాం కదా. క్వాంటిటీ తక్కువ వల్ల ఏంటంటే మనకు అది చాలా తక్కువగా ఉంది, కానీ పర్సంటేజ్లో ప్రతి ట్రేడ్లో కూడా మనం మినిమం 30% చూసాం. ఓకే, సో బిట్కాయిన్ ఈజ్ పెద్ద ఇది కాబట్టి $1,00,000 పైన ఉంది కాబట్టి చిన్న మూవ్ ఇచ్చినా సరే మనకి ఈజీగా 30% ఈజీగా చూస్తున్నాం. మొన్న 60% దాకా ప్రాఫిట్ చూసి దాన్ని లాస్లో కన్వర్ట్ చేసాం. సో ఎనీహౌ, యా. ఇంకా ఫ్రెండ్స్, ఇంతకీ దివాళీ ఎప్పుడు డేటు? దివాళీ సెలబ్రేషన్ స్టార్ట్ అయినాయా? రిలయన్స్ రిజల్ట్స్. రిలయన్స్ అయితే బాగానే ఉన్నాయి రిజల్ట్స్ అనేది.
సో కన్సాలిడేటెడ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 18,000 కోట్లు పైన ఇచ్చింది. అచ్చా, లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే తక్కువ ఇచ్చింది, 27,000 కోట్లు ఇచ్చింది, అప్పుడు తగ్గింది. ఓకే, సో రెవెన్యూ అనేది కొద్దిగా స్లైట్గా ఇంక్రీజ్ అయింది. నెట్ ప్రాఫిట్ అనేది తగ్గింది, చాలా తగ్గింది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ అంటే లాస్ట్ క్వార్టర్కి ఈ క్వార్టర్కి కంపేర్ చేస్తే నెట్ ప్రాఫిట్ బాగా తగ్గింది. ఆయిల్ టు కెమికల్ బిజినెస్ రెవెన్యూ ఇంప్రూవ్ అయింది. ఓకే, రిటైల్ బిజినెస్ రెవెన్యూ స్లైట్గా ఇంప్రూవ్ అయింది. ఎక్కడ తగ్గింది మరి? యావరేజ్ రెవెన్యూ పర్ ఏఆర్పిఓ వచ్చేసరికి స్లైట్గా ఇంక్రీజ్ అయింది, 208 రూపాయల నుంచి 211కు వచ్చింది. గ్రోసరీ అండ్ ఫ్యాషన్ డెలివరీడ్ మార్కెట్, ఐ మీన్ ఫ్యాషన్ మార్కెట్ వచ్చేసరికి లీడింగ్ పర్ఫార్మెన్స్ 23%. యా, నెట్ ప్రాఫిట్ అయితే తగ్గింది యాక్చువల్గా. ఓ, టార్గెట్ హిట్ అయిందా? ఓకే ఓకే, గుడ్. చూడండి, ఈజీగా మనం దీన్ని స్పాట్ ఆన్ చేసాం. అండ్ 20% ఈజీగా వస్తుంది, కానీ మన పెద్ద టార్గెట్ వల్ల ఇక్కడి నుంచి దగ్గర 700 పాయింట్లు మూవ్ అయింది బిట్కాయిన్. ఇప్పటికిప్పుడు మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం, కరెక్ట్ టైంలో ఎంట్రీ ఇది. యా, ఇంకా అండి, can you zoom in the chart Bitcoin? Yeah, M3 money supply. Can you explain why did you took entry over there in Bitcoin? Why Waaree Energy stock unexpectedly down after 11:30 a.m.? బిట్కాయిన్ వచ్చేసరికి మనకి ఇక్కడ మంచి సపోర్ట్ అయితే తీసుకుంది. ఇది ఒక షార్ప్ ర్యాలీ అనేది తీసుకుంది. ఓకే, షార్ప్ ర్యాలీ తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఒక సెల్లింగ్ క్యాండిల్ పెద్దది వచ్చింది, దాని తర్వాత అగైన్ సెల్లింగ్ క్యాండిల్ వచ్చింది. బట్ ఇది ఆ క్యాండిల్ని ఏమంటారు చెప్పండి? అక్కడున్న క్యాండిల్ మనకి కనిపిస్తుంది కదా, దాన్ని ఏమంటారు? ఇది ఫ్రెండ్స్, ఈ క్యాండిల్ పేరు ఏదో చెప్తారా? నేమ్ ఆఫ్ దిస్ క్యాండిల్, వాట్ ఈస్ ద క్యాండిల్ నేమ్? ఈ క్యాండిల్ ఎనీవన్, ఎనీ గెస్సెస్? చాలామందికి ఐడియా ఉంటుంది అనుకుంటున్నాను నేను. హ్యామర్, హ్యాంగింగ్ మ్యాన్. హ్యాంగింగ్ మ్యాన్కి హ్యామర్కి డిఫరెన్స్ ఉంది, లైట్గా చెప్పగలరు ఎవరైనా? ఎనీ గెస్సెస్? ఇది యాక్చువల్గా హ్యాంగింగ్ మ్యాన్ దాని పేరు. కానీ ఇది టాప్లో వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇలాగా. హ్యాంగింగ్ మ్యాన్కి హ్యామర్కి డిఫరెన్స్ స్లైట్గా ఉంది. హ్యామర్కి ఎలా ఉంటుందంటే ఇక్కడ తోక వస్తుంది పైన కింద. ఓకే, పైన వస్తుంది స్లైట్గా, కింద తోక వస్తుంది. హ్యాంగింగ్ మ్యాన్కి అంటే పైన తోక ఉండదు అనమాట. ఎనీహౌ, హ్యామర్ అయినా అనొచ్చు, హ్యాంగింగ్ మ్యాన్ అయినా అనొచ్చు, బట్ దాన్ని అర్థం చేసుకుంటే చాలు మనకి. దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. క్లియర్? సో ఇక్కడ ఏం చెప్తుందంటే ప్రైస్ రిజెక్ట్ అయింది అని చెప్పేసి చెప్తుంది. అండ్ వెరీ స్ట్రాంగ్గా బయర్స్ వచ్చారు. ఇది ఒక చిన్న పుల్ బ్యాక్ అనమాట. సో పుల్ బ్యాక్ అయిపోయిన తర్వాత మళ్ళీ అనేది మార్కెట్ రెజ్యూమ్ అవడానికి హైయెస్ట్ ప్రాబిలిటీ ఉంది. అందుకని నేను అక్కడ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేశాను. క్లియర్ అండి? యా, దిస్ ఇస్ హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్. ఇది టాప్లో వచ్చిందంటే
టాప్లో వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే హ్యాంగ్ అయిపోయారు. అంటే బయర్స్ అక్కడ స్ట్రక్ అయిపోయారు అని చెప్పేసి. బట్ అది డౌన్లో వచ్చింది. ఇక్కడ నుంచి చూడండి, క్యాండిల్ ఇక్కడ నుంచి రిజెక్షన్ చేసేసింది. ఇక్కడ దాకా నిఫ్టీ వచ్చేసింది, ఐ మీన్ బిట్ కాయిన్ అనేది ఇక్కడ దాకా వచ్చింది. వెంటనే పైకి పుష్ చేశారు. దాని తర్వాత బయర్స్ స్టెప్ ఇన్ అయ్యారు, పుల్ బ్యాక్ తీసుకున్నారు, సెల్లర్స్ డ్రైన్ అయ్యారు. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే ఎంట్రీ అనమాట అక్కడ. వారి ఎనర్జీస్ యాక్చువల్గా ఏంటంటే కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జోన్లో ఉంది. సో ప్రీవియస్ ఏదైతే 3727 ఉందో అక్కడ కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ ఉంది కాబట్టి మళ్ళీ అక్కడికి రాగానే ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసేసారు. ఎవరైతే ప్రాఫిట్లో ఉన్నారో వాళ్ళు ఎగ్జిట్ అయ్యారనమాట. అందుకని సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది. ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబ్స్ ఇప్పుడు 28,333 ఉన్నారు. అట్లీస్ట్ 28,500 అనేది మనం వెళ్ళగలమని చెప్పేసి అనుకుంటున్నాను. విత్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. చాలా తక్కువ సబ్స్క్రైబర్స్తో ఉన్నాం మనం. ఓకే, సో దాన్ని ముందుకు తీసుకెళ్దాం. అగైన్ బయింగ్ ప్రెషర్ వస్తుంది మళ్ళీ బిట్ కాయిన్లో. నేను $11 యూజ్ చేశాను. ఈ టైంలో కొంచెం ఫాస్ట్ మూమెంట్స్ వస్తూ ఉంటాయి. యూఎస్ మార్కెట్ ఓపెన్ అవుతుంది కాబట్టి 7:30కి చాలా ఫాస్ట్ మూవ్ అవుతూ ఉంటుంది. ఈరోజు నిఫ్టీ బ్రహ్మాండంగా వెళ్ళిపోయింది. ఈరోజు యాక్చువల్గా ఏంటంటే మంచిగా మార్నింగ్ ట్రేడ్స్ తీసుకొని ఒక్క ట్రేడ్ ఎగనెస్ట్గా వెళ్ళాను అనమాట. వెళ్ళి నేను అట్లా జస్ట్ ఒక 2 minutes తర్వాత వచ్చి చూసేసరికి మొత్తం ప్రాఫిట్ లాస్ కన్వర్ట్ అయిపోయింది. దెన్ ఐ అగైన్ టేక్ ఇన్ ద ట్రేడ్. గుడ్ ట్రేడ్స్ అనమాట ఈరోజు మొత్తం కూడా. మంచి మూవ్ ఇచ్చింది, గమనించారా? మార్నింగ్ అప్ సైడ్ స్ట్రాంగ్గా వెళ్ళాడు. ఓకే,
దాని తర్వాత డౌన్ సైడ్గా వెరీ అగ్రెసివ్గా వచ్చాడు, ప్రాఫిట్ బుకింగ్ చేసేసాడు, మళ్ళీ అదేవిధంగా బౌన్స్ కూడా చేశాడు. ఫారెక్స్ ఈజ్ ఇల్లీగల్. అంటే కొన్ని కరెన్సీస్ చేసుకోవచ్చు మనం, మన బ్రోకర్ అకౌంట్లో ఉన్న కరెన్సీస్ ఉన్నాయి పెయిర్స్, అవి చేసుకోవచ్చు. లైక్ ఐఎన్ఆర్ యుఎస్డి, జేపీవై అండ్ యుఎస్డి ఐఎన్ఆర్ జేపీవై, ఇటువంటి కరెన్సీ పెయిర్స్ చేసుకోవచ్చు మనం. బిట్ కాయిన్ చేసుకోవచ్చు, చక్కగా గోల్డ్ చేసుకోవచ్చు మీరు, ఓకే, కమోడిటీస్ చేసుకోవచ్చు. నా స్ట్రాటజీ యాక్చువల్గా ఏంటంటే బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ అనేది నేను ఫాలో అవుతుంటా. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రక్చర్ ఎలా ఉందనుకోండి, ఓకే, బ్రేక్అవుట్ అనేది మంచి మూమెంట్ ఇస్తుంది. అండ్ నా ఫేవరెట్ వచ్చేసరికి అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్లో వచ్చేసరికి. సో ఐ యూజ్ టు ఫాలో ఏంటంటే మూవింగ్ యావరేజెస్ అండ్ వాల్యూమ్ పివోట్స్. దిస్ ఈజ్ మై సెటప్ అనమాట. ఓకే, యునైటెడ్ స్టేట్స్ డాలర్స్, యుఎస్ డాలర్స్, యుఎస్డి అను ఐఎన్ఆర్ పెయిర్. మీకు బ్రోకరు దాంట్లో ఎలా ఉంటుంది, ట్రై చేయండి ఒకసారి. నేను ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్ అండ్ బిట్ కాయిన్ అనేది ఫోకస్ చేశాను. ఐ మీన్ క్రిప్టో, దీంట్లో ఇథీరియం కావచ్చు, బిట్ కాయిన్ కావచ్చు. సో ఇప్పుడు 15 minutesలో మనకి సపోర్టు రెసిస్టెన్స్ అనేది ఉంది కదా. ఇక్కడ మనకి ఏదన్నా బయింగ్ ఆపర్చునిటీ వచ్చిందనుకోండి, డౌన్ సైడ్ నుంచి మనం పార్టిసిపేట్ చేయొచ్చు. లేదు ఈ లెవెల్ దగ్గర మనకి రిజెక్షన్ వచ్చినా కానీ మనం షార్ట్ ప్లాన్ చేసుకోవచ్చు. బట్ ఎనీహౌ ప్రస్తుతం అయితే నేను షార్ట్ సైడ్ లేను, ఎందుకంటే మొమెంటం అయిపోయింది డౌన్ సైడ్. నా కొద్దిగా రిట్రేస్మెంట్ తీసుకునే ప్రయత్నమే చేస్తూ ఉంటుంది మార్కెట్ అనేది నా ఎక్స్పెక్టేషన్ అనమాట. ఎందుకంటే నిన్న అగ్రెసివ్ మూవ్ అయిపోయింది. ఎవ్రీ డిప్లో కూడా వాళ్ళు ఏం చేస్తుంటారంటే మళ్ళీ కొద్దిగా పైకి పుష్ చేయొచ్చు. ప్రీమియంలో ఏముండదు సార్, ప్రీమియం అయినా ఫ్రీ అయినా అంతా ఒకటే ఉంటుంది. మన మైండ్ సెట్, సైకాలజీ, ఓకే, అండ్ ఒక రైట్ అప్రోచ్, ఇందులో దాచుకునేది ఏముంది. ఎందుకంటే వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఓపెన్, మొత్తం కూడా ఓపెనే, దాంట్లో సీక్రెట్ ఏం లేదు. బట్ ఏంటంటే కొంతమంది వెరీ ఫోకస్డ్గా కొన్ని విషయాలను గ్రహించగలుగుతారు, కొంతమంది ఏంటంటే ఇంకో డిఫరెంట్ ఫీల్డ్లో ఎక్స్పర్టైజ్ ఉంటారు, అంతే, ఏం లేదు తేడా. వరల్డ్ ఓపెన్ బుక్ అంతే. దేర్ ఈజ్ నో సీక్రెట్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఇన్ ద మార్కెట్. ఏంటంటే ఒక మైండ్ సెట్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ టెక్నికల్ అనాలిసిస్, మైండ్ సెట్ ఉండడం, ఓకే, రైట్ టైంలో రైట్ యాక్షన్స్ తీసుకోవడం అనేది క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంటాయి. యాక్చువల్గా సీక్రెట్ స్ట్రాటజీ అంటూ ఏది లేదు, ఎవరి దగ్గర లేదు. నేను
చాలా చూశాను కదా. కాకపోతే నేర్చుకోవడానికి చాలా ఉంది. ఒక అనుభవం వాళ్ళ దగ్గర నుంచి చాలా విషయాలు తెలుసుకోవచ్చు. మనకు తెలియదు కొత్తగా ఏముండదు, కానీ ఒక కీ పాయింట్స్ కొన్ని ఉంటాయి, అవి మనం గ్రహించగలగాలన్నమాట. అదే, అంతే, ఏం లేదు. దెర్ ఈజ్ నో సీక్రెట్ ఇన్ ద మార్కెట్స్. ఓకే, అసలు లైఫ్లోనే సీక్రెట్స్ అనేది ఏముండదు. అంటే నేను అది బిలీవ్ చేస్తున్నాను అనమాట. ఓకే, యూ మే హ్యావ్ డిఫరెంట్ ఒపీనియన్. హలో మేడం గారు, గుడ్ ఈవినింగ్. బాగున్నాను, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? ఏ బ్రోకర్ బెస్ట్ అంటారు మీరు? ఐఎమ్ స్టిల్ యూజింగ్ ఇన్ డెమో. మీరు డెమో అకౌంట్ యూజ్ చేస్తున్నారు. దేని గురించి డెమో అకౌంట్? బిట్ కాయిన్ వీటి గురించా? కెన్ యూ సే సమ్ టిప్స్ బిఫోర్ డూయింగ్ ట్రేడ్? ఐ విల్ రైట్ ఇన్ ఏ బుక్. యా, ఫస్ట్ మీరు స్టార్ట్ చేయండి స్టాక్స్తో, చిన్నగా ఇన్వెస్ట్ చేయండి, స్వింగ్ ట్రేడింగ్ లాగా. ఓకే, స్మాల్ క్వాంటిటీస్ పెట్టుకోండి. అండ్ లిటిల్ క్యాపిటల్, యాజ్ మచ్ యాజ్ లిటిల్ అనేది పెట్టుకోండి ఒకవేళ మీరు బిగినర్ అయితే. ఎందుకంటే ఫండ్ ఉండటం అనేది మ్యాటర్ కానే కాదు. ఓకే, సో అండర్స్టాండింగ్ ఉండటం అనేది మ్యాటర్ అనమాట. సో దాని గురించి వెరీ లిటిల్ అమౌంట్ పెట్టుకొని మీరు స్టాక్స్ అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అండ్ మెయిన్ ఫోకస్ ఆన్ ద ట్రెండ్, దాని తర్వాత వాల్యూమ్స్, దాని తర్వాత క్యాండిల్ స్టిక్స్, ఇవి నేర్చుకోండి పర్ఫెక్ట్గా. వన్స్ మీరు కంఫర్ట్ లెవెల్స్ పెరుగుతున్నప్పుడు దెన్ యూ కెన్ స్విచ్ టు అదర్ ఇన్స్ట్రుమెంట్స్. ఓకే, సో స్టార్ట్ విత్ స్టాక్స్, దట్ ఈస్ ఎ గుడ్. అదే ఇండియన్ మార్కెట్ స్టాక్స్లో మీరు చిన్నగా స్టార్ట్ చేయండి ఒకవేళ చేయాలంటే. దెన్ స్లోలీ ఏంటంటే మీ కంఫర్ట్, మీ టైం, ఫిజిబిలిటీ ఇవన్నీ చూసుకొని దెన్ యూ కెన్ స్విచ్. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట, లైక్ బిట్ కాయిన్ ఉంది. ఓకే, కొంతమంది గోల్డ్, కమోడిటీస్ కానీ చేస్తుంటారు, కొంతమంది ఆప్షన్స్ చేస్తుంటారు, కొంతమంది అట్లా. మీ పర్సనాలిటీకి ఏది సూట్ అవుతుంది, మీ టైం, ఫిజిబిలిటీ, మీ ఇంట్రెస్ట్, దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవచ్చు. యా, గుడ్. బ్రోకర్ బెస్ట్ అంటారు. నేనైతే దాన్ని యూజ్ చేస్తున్నాను. సో దాన్ని రిఫరల్ అకౌంట్ ద్వారా అకౌంట్ అనేది ఓపెన్ చేయండి. గుడ్. ఎందుకంటే ఐఎమ్ ఫీలింగ్ ఓకే, గుడ్. యా, థ్యాంక్ యూ. మీకు స్వింగ్ ట్రేడింగ్ సంబంధించిన ఒక కోర్స్ అనేది షేర్ చేస్తాను, ఓకేనా? ఒకసారి అకౌంట్ అనేది ఓపెన్ చేసినాక నాకు మెసేజ్ చేయండి ఈ నంబర్పై.
ఇంకా ఫ్రెండ్స్, గ్రేట్, థ్యాంక్ యూ. ప్రస్తుతానికైతే ట్రెండ్ క్లారిటీ లేదు, సో చూద్దాం. యాన్యువల్ ఛార్జెస్ ఏమి లేవండి, జీరో. జీరో ఎంసీ ఛార్జెస్, జీరో డెలివరీ ఛార్జెస్. అదే లింక్ షేర్ చేసే చూడండి. ఐ హ్యాడ్ ఎ ఫ్రెండ్ నేమ్ శివ, హీ మోస్ట్లీ డూ ఇన్ బిట్కాయిన్ అండ్ అదర్ కమోడిటీస్, హీ ఫాలో మోస్ట్లీ ఫెయిర్ వాల్యూ గ్యాప్. గ్రేట్. ఎస్ఎంసి కాన్సెప్ట్స్, నైస్. ఫెయిర్ వాల్యూ గ్యాప్, యాక్చువల్గా ఏంటంటే ఈ క్రిప్టోలో ఎక్కువ చాలామంది ఎఫ్ఈజీ, ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఇవన్నీ యూజ్ చేస్తుంటారు. హలో సార్, గుడ్ ఈవినింగ్ కృష్ణ గారు. ఈ ఇండికేటర్ అనేది చాలా పవర్ఫుల్ అనమాట. మీకు ఒకసారి వైట్ స్క్రీన్లో చూపిస్తా. సో డిమాండ్ జోన్స్ కానీ, ఓకే, ఇవి ఆర్డర్ బ్లాక్స్ అనమాట. అండ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్, 1 సెకండ్. ఫెయిర్ వాల్యూ గ్యాప్కి ఇండికేటర్ ఉంది. ఆ ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ అనేది కూడా చాలామంది ఫాలో అవుతుంటారు అనమాట, సపోర్ట్ రెసిస్టెన్స్ దానికోసం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి లైవ్లో బిట్కాయిన్ అనేది యాడ్ చేద్దాం. శివ గారు, గుడ్ ఈవినింగ్, ఎక్కడున్నారు? ఇది ఫెయిర్ వాల్యూ గ్యాప్. సో దిస్ ఈజ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్. ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్లో చూద్దాం. దిస్ ఈజ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్. ఓకే,
ఇక్కడికి వస్తే కూడా ఒక బౌన్స్ అనేది జరుగుతుంది. దాన్నే మనం ఫిబొనాకీ ద్వారా డ్రా చేసుకొని కూడా చూసుకోవచ్చు. లైక్ 61.8 రిట్రేస్మెంట్ లెవెల్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ లెవెల్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అది మనకి. ఒకవేళ అక్కడికి వస్తే చూద్దాం మనం కూడా ఆపర్చునిటీ ఉంటే. ఎక్కడ సార్ ఇది? విజయవాడ. బాగుంది. ఓకే ఓకే, బాగుంది సార్. విజయవాడలోనా? గ్రేట్ గ్రేట్. నేను ట్రైనింగ్ ఇస్తుంటానండి. ఓకే. సో ఐఎమ్ ప్యాషనేట్ అబౌట్ టీచింగ్ చేస్తూ ఉంటా. ఎస్ నవీన్ గారు, నేను టీచింగ్ చేస్తూ ఉంటా స్టాక్ మార్కెట్ గురించి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే. ఐఎమ్ ఏ టీచర్. హలో, గుడ్ ఈవినింగ్ విశ్వ గారు. సో యాక్చువల్లీ ఏంటంటే నేను ఫుల్ టైం దీనికోసం, ఒకప్పుడు ఐటీ జాబ్ చేస్తాం మానేసి దీనికోసం వచ్చాను. సో ప్రస్తుతానికి అయితే కొద్దిగా ట్రేడింగ్ చేస్తూ ఉంటా, కొద్దిగా టీచింగ్ ఇస్తూ ఉంటా. ఓకే. శివ గారు మా స్టూడెంట్ అనమాట, ఆయన విజయవాడ నుంచి. థ్యాంక్ యూ శివ గారు. అది సో చూద్దాం. ఫెయిర్ వాల్యూ గ్యాప్లోకి వస్తే అబ్జర్వేషన్ చేయండి, ఉపయోగపడుతుంది. ఐడియా లేదు సార్. టోకెన్స్ ఎయిర్ డ్రాప్ ఇన్ క్రిప్టో. దిస్ ఈజ్ ఆర్డర్ బ్లాక్ అనమాట, బ్లూ కలర్లో ఉంది. సో ప్రీవియస్గా అయితే రెస్పెక్ట్ చేసింది. ఒకవేళ ఈ మిస్ అయితే ఇక్కడ 2 ఆర్డర్ బ్లాక్స్ ఉన్నాయి. ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఫిల్ చేసింది. ఓకే, ఎవ్రీ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఫిల్ చేసుకుంటూ కిందకు వస్తుంది. అబౌట్ న్యాచురల్ గ్యాస్ బౌన్స్ అవుతుంది సార్ కొద్దిగా. ఐ థింక్ సమ్వేర్ ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది 255 దగ్గర.
బ్రాడర్ ట్రెండ్ అయితే అంత స్ట్రెంత్ లేదు, కానీ ప్రస్తుతానికి షార్ట్ టర్మ్లో కొద్దిగా బౌన్స్ అనేది జరుగుతుంది, ఎందుకంటే లోవర్ లోస్ క్రియేట్ చేసుకుంటూ వస్తుంది. బట్ షార్ట్ పీరియడ్లో కొద్దిగా స్ట్రెంత్ అనేది ఉందన్నమాట. డైలీలో కొద్దిగా రికవరీ అనేది చేస్తున్నారు. ఐ థింక్ ఆల్మోస్ట్ స్వింగ్ లో నుంచి మనకి 70% కూడా దాటేసాడు కిందకి. ఇక్కడ హ్యామర్ ఫార్మేషన్ జరిగితే దాదాపుగా కొంత సపోర్ట్ అనేది రావడానికి ఛాన్స్ ఉంటుంది ఈ రోజుకి. ఓకే, ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఏంటంటే మళ్ళీ ఆ లెవెల్స్ ఏంటంటే కొన్ని ఇక్కడ మార్కెట్ అనేది ఫాస్ట్గా మూవ్ అయిందని అర్థం అనమాట. సో అక్కడ మళ్ళీ రీవిజిట్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఇదేంటంటే కొంచెం కైండ్ ఆఫ్ అన్ఫిల్డ్ ఆర్డర్స్, అట్లా లిక్విడిటీ అంటే ఒక జనరల్గా ఏంటంటే ఇలా టచ్ చేసుకుంటూ క్యాండిల్స్ వెళ్ళినాయి అంటే అది హెల్దీ ట్రెండ్ అనమాట. ఓకే, అలా కాకుండా ఇలా వెళ్ళిపోయినాయి అనుకోండి, ఇది హెల్దీ ట్రెండ్ కాదు. సో స్టిల్ ఇంకా ఆర్డర్స్ పెండింగ్ ఉన్నాయని చెప్పేసి ఈ లెవెల్స్ చూపిస్తూ ఉంటాయి. ఓకే, ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది రీవిజిట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కిందకు వచ్చేటప్పుడు పైన రెసిస్టెన్స్, ఇప్పుడు ఇది ఫెయిర్ వాల్యూ గ్యాప్, ఎందుకంటే ఇది చూడండి, ఈ క్యాండిల్ పైన ఇది హై అనమాట, సెకండ్ క్యాండిల్ ఉంది కదా, థర్డ్ క్యాండిల్ లో అనేది ఇది, ఈ మధ్యలో గ్యాప్ మిగిలిపోయింది. అంటే ఇక్కడ అన్ఫిల్డ్ ఆర్డర్స్ ఉన్నాయి, మార్కెట్ ఒక ఫాస్ట్గా వెళ్ళిపోయింది, అక్కడ సరిగ్గా ఆర్డర్స్ని ఇచ్చేసుకోలే, అబ్జార్బ్ చేయాల. అదొక థీరీ అనమాట, ఇన్స్టిట్యూషన్ థీరీ. సో నెక్స్ట్ టైం ఆ లెవెల్కి వచ్చింది అనుకోండి, వాళ్ళు ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉందనుకోండి, ఛాన్సెస్ ఉన్నాయి అది ఫిల్ చేయడానికి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు న్యాచురల్ గ్యాస్లో ఎఫ్ఈజీ ఉంది కదా, ప్రాబిలిటీ ఉంది ఈ లెవెల్ దాకా వెళ్ళడానికి, మళ్ళీ ఇక్కడ ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి. సో కైండ్ ఆఫ్ పుల్ బ్యాక్స్ అనుకోవచ్చు, పుల్ బ్యాక్ వస్తే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ దాకా రావడానికి. ఇప్పుడు పైకి వెళ్ళింది కదా, ఇక్కడ నుంచి ఇలాగా ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ దాకా రావడానికి. దిస్ ఈజ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్. ఇది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ ఏరియా. ఓకే, రిజెక్షన్ జరిగింది. ఇప్పుడు మనకి ఎలా అనిపిస్తుందంటే ఇది ఒక డబుల్ టాప్ లాగా ఉంది. ఈ లైన్ అనేది బ్రేక్అవుట్ అయిందనుకోండి ఇక్కడ, దెన్ ఏంటంటే ఇది మనం డబుల్ టాప్గా కన్సిడర్ చేసుకొని ఈ లెంత్ ఏదైతే ఉందో ఇక్కడ మనం డ్రాప్ అంటే టార్గెట్ కోసం ప్రొజెక్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ ప్రస్తుతానికి. ఇది సపోర్ట్ ఏరియా, సపోర్ట్ లైన్. ఇది వచ్చేసరికి రెసిస్టెన్స్. బేస్డ్ ఆన్ ద 5 minutes టైం ఫ్రేమ్. సో చూద్దాం సపోర్ట్ దగ్గర ఏ విధంగా ఇది యాక్ట్ చేస్తుంది అనేది. సో ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది, ఫెయిర్ వాల్యూ గ్యాప్ ట్రేడ్ చేసేవాళ్ళు అంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేస్తారు ఆపోజిట్లో. అనదర్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఇక్కడ ఉంది. సో 2 లెవెల్స్ ఉన్నాయన్నమాట. ఒకవేళ మార్కెట్ వచ్చిందనుకోండి,
ఇక్కడికి వచ్చి బౌన్స్ అవ్వచ్చు, లేదా ఇక్కడికి వచ్చి బౌన్స్ అవ్వచ్చు. ఎనీహౌ ఇది వచ్చేసరికి ఆర్డర్ బ్లాక్. ఇది టర్నింగ్ పాయింట్ దగ్గర ఆర్డర్ బ్లాక్స్ ఉంటాయి. పైన ఇక్కడ ఉంటాయి, కింద ఇక్కడ ఉంటాయి. దీస్ ఆర్ ఆల్ ఆర్డర్ బ్లాక్స్. క్రూడ్ ఆయిల్. యాక్చువల్గా మనకి కొద్దిగా ఫ్లాగ్ లాగా ఫామ్ అవుతుంది, బుల్లిష్గానే ఉంది యాక్చువల్గా. ఓకే, 15 minutes టైం ఫ్రేమ్లో కొద్దిగా బుల్లిష్గానే ఉంది మనకి. ఇది ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనమాట. ఇక్కడ 5074 అప్రాక్సిమేట్గా. సో ఛాన్సెస్ ఉన్నాయి అక్కడికి వెళ్ళటానికి యాజ్ పర్ ద ఎస్ఎంసి. బట్ ఎనీహౌ మార్కెట్ అయితే స్ట్రక్చరల్గా కొద్దిగా బుల్లిష్ మొమెంటంలో కనిపిస్తుంది. క్రూడ్ ఆయిల్ కొద్దిగా బుల్లిష్గా ఉందా మేడం? ఏదైనా నేర్చుకోవడానికి అనిపిస్తుందా? మన ఛానల్ ఫాలో అవుతున్నందుకు మీ ఏదైనా ఉపయోగపడుతుందా? నేర్చుకుంటున్నారు ఏమన్నా అట్లీస్ట్? ఇక డౌన్ సైడ్ వచ్చేసరికి ఇది ఎఫ్విజీ ఉంది, ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది ఇక్కడికి. ఒకవేళ వీక్ అయిందంటే ఇక్కడికి రావడానికి ఆస్కారం ఉంది. ఈ జోన్లో రెసిస్టెన్స్ ఉంది కొంచెం. థ్యాంక్ యూ నవీన్ గారు. Great. This is a fair value gap.
అరే యార్ గోల్డ్ సూపర్. సో ఆన్ డైలీ టైం ఫ్రేమ్ ఏంటంటే దిస్ ఈజ్ ద ఫెయిర్ వాల్యూ గ్యాప్ గోల్డ్లో. హెల్దీ ట్రెండ్ అనుకోండి, ఇక్కడికి వచ్చి అలా టచ్ చేయాలి. సో బిట్కాయిన్ ప్రస్తుతానికి ఫెయిర్ వాల్యూ గ్యాప్లోంచి బౌన్స్ అయింది. సార్ నిఫ్టీలో రిటైలర్ ఆప్షన్స్లో బిగ్ క్వాంటిటీ బై చేసిన వెంటనే బిగ్ ప్లేయర్స్కి తెలుస్తుందా? తెలుసు సార్, డెఫినెట్గా. ఎందుకంటే రిటైలర్స్ యొక్క వాల్యూమ్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి ట్రాక్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఎలా తెలుస్తుంది అంటే నంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఎన్ని వస్తున్నాయి అనేది తెలుస్తుంది. దాన్ని బట్టి వాళ్ళు చాలామంది ఇండివిజువల్గా 1, 2 అట్లా క్వాంటిటీ పెడుతూ ఉన్నారని కూడా దాని అర్థం ఏంటంటే రిటైలర్స్ అనమాట. ఒకవేళ బిగ్ క్వాంటిటీ బై చేశారనుకోండి, మీరు రిటైలర్ అవ్వరు బేసికల్గా. ఓకే, యూ విల్ బీ లైక్ ఏ బిగ్ ప్లేయర్.
ఎందుకంటే జనరల్గా రిటైలర్స్ 5, 10, 20 లాట్లు అనేది తీసుకుంటూ ఉంటారు, 100, 50 అట్లా. సో ఆబ్వియస్గా ఏంటంటే హెవీగా క్వాంటిటీ వచ్చినప్పుడు కూడా ఎన్ని అకౌంట్స్ నుంచి వస్తున్నాయి అనేది వాళ్ళకి తెలుస్తుంది, ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దే కెన్ ట్రాక్ దట్ ఇన్ఫర్మేషన్. కేతాశ్రీ గారు, మీరు ఫ్రీగా ఉన్నప్పుడు మ్యాక్డీ, ఎస్ అండి, మ్యాక్డీ గురించి చేస్తాను నేను వీడియోస్, డెఫినెట్గా చేస్తాను. చూడండి, అగైన్ 23% రిటర్న్, 19%, 22%, 27%, 28%, 29%, 33, 35, 40% రిటర్న్. యాక్చువల్గా ఇది కరెక్ట్ ఎంట్రీ అనమాట, ప్రైస్ యాక్షన్లో ఇది కరెక్ట్ ఎంట్రీ ఇక్కడ 826 దగ్గర. సో 45% రిటర్న్ జనరేట్ చేసినట్టే మనం. ₹1,00,000 పెడితే 50,000 వచ్చేసినట్టే. ఓకే ఫైన్, ఐఎమ్ జస్ట్ కిడింగ్ అనమాట. ఇది బట్ ఏంటంటే మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్లో ఇది 40% అనమాట. ఫర్గెట్ అబౌట్ ఎన్ని డాలర్స్ వచ్చినాయి అనేది పర్సంటేజ్ చెక్ చేసుకోండి ఎప్పుడు కూడా. ఎందుకంటే కొంతమంది లక్షల్లో ట్రేడ్ చేస్తారు, కొంతమంది కోట్లలో ట్రేడ్ చేస్తారు, కొంతమంది వందల్లో చేస్తుంటారు. ద పర్సంటేజ్ ఈజ్ ఆల్వేస్ మ్యాటర్. సో ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఫిల్ చేసింది. యాక్చువల్గా ఏంటంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ చెప్పే కదా ఫిబొనాకీ నంబర్ కూడా అని చెప్పేసి 61.8 బౌన్స్ అయింది. సో వాట్ కుడ్ బి ద నెక్స్ట్ పాసిబుల్ లెవెల్ అంటే ఇక్కడ నుంచి ఈ లెవెల్ అనేది మనకి ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ దాకా వెళుతుంది. దట్ ఈజ్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. చూద్దాం, ఎందుకంటే లైవ్ ఉంది కాబట్టి. యా, ఈ ట్రెండ్ లైన్ అనేది మనం టార్గెట్ పెట్టుకోవచ్చు. అలా తెలిస్తే ఎస్ఎల్ హంటింగ్ జరుగుతూనే ఉంటుంది కదా సార్. ప్రతిసారి ఎస్ఎల్ హంటింగ్ అనేది జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు రిటైలర్స్ ఎక్కువగా ఇబ్బంది పడుతుంది ఏంటంటే మార్కెట్ ఒక స్ట్రక్చరు దాన్ని ఫాలో అవుతున్నట్టు ఉంటుంది, నిజానికి ఫాలో అయింది విత్ స్టాప్ లాస్ హంటింగ్ అనమాట. ఇప్పుడు నిఫ్టీ మీరు చెక్ చేస్తే లోవర్ టైం ఫ్రేమ్, ఫర్ ఎగ్జాంపుల్ 15 minutes టైం ఫ్రేమ్లో ఇది మనకు అప్ ట్రెండ్, ఇది అప్ ట్రెండ్లో ఉంది. కానీ ఇక్కడ పుల్ బ్యాక్ ఎందుకు వస్తుందంటే ఆ స్టాప్ లాస్ హంటింగ్ కోసం కిందకు వస్తుంటుంది అనమాట. వచ్చి ఒక్కసారి అలా స్టాప్ లాస్ హంటింగ్ చేసుకొని మళ్ళీ వెళ్ళిపోద్ది. ఓకే, ఇక్కడ చూడండి రెసిస్టెన్స్ ఉంది, మనకి తెలుస్తుంది ఇక్కడ ఇది రెసిస్టెన్స్. యాక్చువల్గా మీరు పివోట్స్ ఏదైనా యాడ్ చేసుకున్నా ఇది రెసిస్టెన్స్. ఇక్కడ ఏం చేశాడు, స్టాప్ లాస్ హంటింగ్ చేసుకొని వెళ్ళిపోయాడు. అందుకనే రిటైలర్స్ స్ట్రగుల్ అవుతున్నారు. ఎనీహౌ మన టార్గెట్ అయితే 60%,
6%, 57% టార్గెట్ పెట్టాము. ఇంకా ఆల్మోస్ట్ హిట్ అయిపోయినట్టు అది. అయిపోయింది, సక్సెస్. సో ఇక్కడ ఏం జరిగింది మనకు చూడండి, మార్కెట్ ఇక్కడ నుంచి కిందకి వెళ్ళింది కదా, కానీ ఇక్కడ ఏం చేశాడంటే ఫస్ట్ రెసిస్టెన్స్ని రెస్పెక్ట్ చేసి చాలామంది ఇక్కడ సెల్ చేసి ఉంటారు, వాళ్ళని హంట్ చేసేసాడు. ఇక్కడ నేను సెల్ చేశాను అనుకోండి, మీరు నేను రిటైలర్స్ కదా, మనం ఏం చేస్తాం, స్టాప్ లాస్ పెడతాం. ఎందుకంటే మనం ఒక 1000 పాయింట్లు 100 పాయింట్లు వెయిట్ చేయలేం. ఈవెన్ 20-30 పాయింట్స్ కూడా మనకు పెద్ద అమౌంట్. డెఫినెట్గా మనం ఏం చేస్తామంటే వెరీ క్లోజ్ టు స్టాప్ లాసెస్ పెట్టుకుంటూ ఉంటాం. ఎందుకంటే మన కొన్న క్యాపిటల్ కానీ మన రిస్క్ అపెటైట్ని దాన్ని బేస్ చేసుకుని దాదాపుగా 20, 30, 40, 50 పాయింట్స్ ఎస్ఎల్ పెట్టుకుంటాం. వాళ్ళకి అవి తెలుస్తాయి, ఓకే ఇది స్వింగ్ హై, డెఫినెట్గా ఇక్కడ షార్ట్ చేసిన వాళ్ళందరూ ఇక్కడ స్టాప్ లాస్లు పెడతారని. వాళ్ళు ఏం చేస్తారంటే అలా వచ్చి ఒక్కసారి అలా టచ్ చేస్తారు, పైన టచ్ చేయగానే మనం ఏం చేస్తాం, ఇక్కడ సెల్ చేసిన వాళ్ళం ఇక్కడ బయర్స్ అయిపోతాం. అదే కదా ఇప్పుడు జరుగుతుంది. ఓకే, రిటైలర్సే ఎరైపోతున్నారు. మనం షార్ట్ చేసింది కరెక్టే, కానీ స్టాప్ లాస్ హంటింగ్ చేసేసాడు. అక్కడ మనం బై చేస్తున్నాం అంటే హై ప్రైస్లో బై చేపిస్తున్నారు, చేపించి అక్కడ మనకి అమ్మేసి మనం బై చేస్తున్నాం కదా, మనకు అమ్ముతున్నారు హై ప్రైస్లో, కిందకు వచ్చేస్తున్నారు. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. లేకపోతే ఇక్కడ ఏముంది, ఇక్కడ ఏమి వెళ్ళింది పైకి, ఏం వెళ్ళాల, ఇది రెసిస్టెన్సే. 100-200 లాట్స్ బయింగ్ అంటే మీరు అంటే పర్సన్ని ట్రాక్ చేయరు, వాళ్ళకి ఏంటంటే ఒక లెక్క ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిట్ కాయిన్ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయితే కూడా మనం ఒక లాంగ్ ప్రాన్ అనేది చేద్దాం. బట్ ఎనీహౌ ఇప్పుడు డైరెక్ట్ బ్రేక్అవుట్ కాకుండా కొద్దిగా రానిద్దాం కిందకి, దెన్ వీ విల్ బై అనమాట. ఓకే ఫైన్. సో మీరు 100-200 లాట్స్ అంటున్నారు కాబట్టి వాళ్ళు ఎలా ట్రాక్ చేస్తారంటే ఇంపార్టెంట్ లెవెల్స్ని ట్రాక్ చేస్తారు. మన మీద పర్సనల్గా ఏముండదు, గ్రెడ్జ్ ఏముండదు, వాళ్ళకి కోపం కానీ అట్లా లెవెల్స్ని ట్రాక్ చేసి వాళ్ళు స్టాప్ లాస్ హంటింగ్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 200 లాట్స్ తీసుకున్నారు, కరెక్ట్గా ఇక్కడ సెల్ చేశారనుకోండి, వాళ్ళు మిమ్మల్ని ఏం చేయలేరు ఇక్కడ కరెక్ట్గా సెల్ చేస్తే. ఓకే, సో ఏంటంటే వాళ్ళు ట్రాక్ చేస్తారు, వాళ్ళ దగ్గర టూల్స్ ఉన్నాయి, అల్గోరిథమ్స్ ఉంటాయి ఇన్స్టిట్యూషన్స్కి. అది వండర్ ఏం కాదు, తెలిసిన ఫ్యాక్టే అది. అందుకే ట్రిగ్గర్ ప్రైస్ అనేది పెడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ఆర్డర్ అనేది కనపడకుండా ఉండాలనుకోండి, మీరు ట్రిగ్గర్ ప్రైస్ పెట్టుకుంటే ఆ ప్రైస్ దగ్గరకు వచ్చినప్పుడు రిలీజ్ అవుతుంది. ట్రిగ్గర్ ప్రైస్ యొక్క సారాంశం అదే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సెల్ చేస్తున్నాను, ఓకే ఈ ప్రైస్ దగ్గర నేనేం చేస్తానంటే ట్రిగ్గర్ ప్రైస్ పెడతాను అనమాట. ట్రిగ్గర్ ప్రైస్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రైస్కి దగ్గరగా ఆ ప్రైస్ ట్రిగ్గర్ అవ్వగానే మార్కెట్లోకి ఆర్డర్ అనేది రిలీజ్ అవుతుంది. అప్పుడు దాకా కనపడదు అనమాట, వాళ్ళు వెతికినా ఎవరెవరిది ఆర్డర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది వెతికినా కనపడదు. ఎందుకంటే మీది హైడ్లో ఉంది, ట్రిగ్గర్ అనేది అవ్వలేదు కాబట్టి హైడ్లో ఉంటుంది. అందుకని ట్రిగ్గర్ ప్రైస్ అనేది యూజ్ చేస్తారు. బట్ దాని గురించి మనం అంతగా వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. అంటే స్టాప్ లాస్ హంటింగ్ చేస్తారేమో అనేది ఏం లేదు, ఎందుకంటే అది కామన్గా జరిగే థింగే అనమాట మార్కెట్లో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంపార్టెంట్ సపోర్ట్ ఉంది ప్రీవియస్గా, కరెక్ట్గా ఇక్కడ నుంచి బౌన్స్ అయింది. సెకండ్ టైం ఏం చేస్తుందంటే వచ్చి అలా కిందకు వచ్చి పైకి వెళ్తాడు. ఇంకా అది మనం ఏం చేయలేము, ఎందుకంటే ఇక మనం ఈ కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ కొనుక్కోవాలి. స్టాప్ లాస్ హంటింగ్ కాకుండా ఉండాలంటే ఇక్కడ కొనుక్కోవాలి, లేదా పెద్ద స్టాప్ లాస్ పెట్టుకోవాలి. లేదు ఇక్కడికి వచ్చి రిటర్న్ అవుతున్నప్పుడు మళ్ళీ స్ట్రాంగ్గా అప్పుడు మనం ఎంట్రీ తీసుకోవాలన్నమాట. ముందే మనకి ఇక్కడ సపోర్ట్ ఉంది, ఇది సపోర్టు, ఓకే నేను ఇక్కడ ఎగ్జాక్ట్గా రాగానే బై చేసి ఇక్కడ జీటీటీ ఆర్డర్ వేసేస్తాను అంటే ఏమైందంటే మనం ఎంట్రీ తీసుకుంటాం, కొద్ది కిందకు వచ్చేస్తాడు, స్టాప్ లాస్ కానీ పెట్టేస్తే హంట్ చేసి వెళ్ళిపోతాడు. యా నో ప్రాబ్లం సార్, మీకేం ప్రాబ్లం ఉండదు, డు నాట్ వరీ మచ్ అబౌట్ దట్ స్టాప్ లాస్ ఆర్డర్. ఎందుకంటే మిమ్మల్ని టార్గెట్ చేయరు వాళ్ళు, స్వింగ్స్ని టార్గెట్ చేస్తుంటారు, స్వింగ్స్ని. ఓకే, మిమ్మల్ని నన్ను వాళ్ళు టార్గెట్ చేయలేరు, ఎందుకంటే అవి కొన్ని లక్షల ఆర్డర్స్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కాబట్టి దాని గురించి మనం వర్రీ అవ్వక్కర్లేదు.
దే జస్ట్ టార్గెట్ ఏంటంటే లెవెల్స్, ఇంపార్టెంట్ లెవెల్స్. ఓకే, ఇక్కడ సపోర్ట్ ఉంది, ఇక్కడ సపోర్ట్ ఉంది అనుకోండి, దాన్ని ఏం చేస్తారంటే బ్రేక్ చేస్తారు. ఇక్కడ ఎవరైతే స్టాప్ లాస్లు పెట్టుకున్నారో వాళ్ళందరినీ క్లియర్ చేసేసి పైకి వెళ్తుంటారు అనమాట. అట్లాగనే రెసిస్టెన్స్ ఇది సెల్ చేశారు అనుకున్నప్పుడు వచ్చి స్టాప్ లాస్ హంటింగ్ చేసి వెళ్ళిపోతాడు కిందకి. అంటే వాళ్ళు ఒక జోన్స్ లెవెల్స్ని మాత్రమే టార్గెట్ చేస్తారు, ఇండివిజువల్ వ్యక్తిని టార్గెట్ చేయలేరు. లలిత గారు గుడ్ ఈవినింగ్ అండి. సార్ ప్లీజ్ టెల్ మీ అబౌట్ బలరామ్ చిమ్నీస్. ప్రస్తుతానికి సపోర్ట్ ఏరియాలో ఉందండి. ఎందుకంటే సపోర్ట్ అని ఎందుకంటున్నానంటే ఫిబొనాకీ లెవెల్ ప్రకారం ఇంపార్టెంట్ 61.8 దగ్గర సపోర్ట్ ఉంది. బట్ స్టిల్ స్టాక్ అనేది కొద్దిగా వీక్గానే ట్రేడ్ అవుతుంది. ఓకే, ఎనీహౌ ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర ఉన్నది కాబట్టి మీరు చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇప్పుడు మార్కెట్ బులిష్గా ఉంది, ఈ మూమెంట్లోనే బౌన్స్ అవ్వాలి. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అనమాట. ఓకే, సో చూడండి కపుల్ ఆఫ్ డేస్. ఎస్పిఈసి ఐ మీన్ టు సే ఏంటంటే ట్రెండ్లో లేదు స్టాక్. బ్యాడ్ కంపెనీ ఏం కాదు, అవి మంచి పర్ఫామ్ చేసే కంపెనీలే మంచిగా ఉన్నప్పుడు. బట్ సమ్టైమ్స్ ఏంటంటే కొన్ని సెక్టార్స్ మీద కొంత నెగ్లిజెన్సీ అనేది ఉంటుంది ఇన్వెస్టర్స్కి. అలాంటి నెగ్లిజెన్సీలో ఉంది స్టాక్ అంతే. స్పెక్ ఆల్సో ఇక్కడ మనకి అది కొంచెం సపోర్ట్ ఏరియాలాగే అనిపిస్తుంది. బట్ ఇది హిస్టారికల్గా పెద్ద డేటా లేదు మనకి, ఇది రీసెంట్ లిస్టింగ్ కాబట్టి ఐ గెస్ రీసెంట్ లిస్ట్ అయిందండి ఇది. ఇక్కడ డోజీలు ఇవన్నీ ఫామ్ అవుతున్నాయి. ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కొద్దిగా పేషెన్సీతో వెయిట్ చేస్తే బెటర్ అనమాట. ఓకే, హలో బాబు గారు చెప్పండి, గుడ్ ఈవినింగ్, ఎలా ఉన్నారు? హౌ థింగ్స్ ఆర్ గోయింగ్? ఎస్ సార్, లైవ్ క్రిప్టో చేస్తున్నాను డైలీ. ఓకే, క్రిప్టో మీద మనం తెలుగు వాళ్ళం విరుచుకుపడాలా? క్రిప్టో మంచి ఆపర్చునిటీస్ ఇస్తుంది. ఐ డూ క్రిప్టో సార్. నేను రీసెంట్గానే స్టార్ట్ చేశాను. టైం 6:30 అలా వస్తాను సార్, ఈవినింగ్ 7 అండ్ నైట్ 10-15. యాక్చువల్ 9 to 10 స్టూడెంట్స్తో సెషన్ ఉంటుంది అనమాట. సో ప్రాబబ్లీ నెక్స్ట్ మంత్ నుంచి నేను ఫ్రీ అవుతాను, ఈ మంత్ అయిపోతే. సో దట్ ఏంటంటే క్రిప్టో మీద చాలా ఫోకస్ చేయాలి, మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి, వీఆర్ మిస్సింగ్. ఓకే, సో డెఫినెట్గా ఫోకస్ చేయాలి. ఎస్ శివాజీ గారు, వెల్కమ్. నెక్స్ట్ మెంటరింగ్ బ్యాచ్ ఏంటంటే లైవ్లో ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. లైవ్లోనే ఎడ్యుకేషన్ ఒక 2 hours 1.5 hour అట్లా, ఏదైనా ట్రేడ్స్ ఉంటే తీసుకోవడం, సైకాలజీ కూడా అక్కడే బిల్డప్ చేసుకోవడానికి బాగుంటుంది. అట్లా ఒక 1 week సెషన్ ఎస్పెషల్లీ ఆప్షన్స్ గురించి. సో చూద్దాం ఎంతమంది ఇంట్రెస్ట్ ఉంటారో దాన్ని బట్టి ప్లాన్ చేద్దాం. ఈరోజు చాలా స్టాక్స్ రికవర్ అయినట్టున్నాయి కదా. నెక్స్ట్ మంత్ సార్, నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ నుంచి వీక్కి ఒక బ్యాచ్ అనేది పెడదామని ప్లాన్ చేస్తున్నాను. లైవ్లో ట్రేడింగు
లైవ్లో డిస్కషన్, లైవ్లోనే లెర్నింగ్. ఇంకా మార్కెట్ అయిపోయినాక క్లోజ్ అనమాట. ఒక 2 అవర్స్ 1.5 అవర్ అట్లా పెడదామని ప్లాన్ చేస్తున్నా. ఎందుకంటే మార్కెట్లో ఛాలెంజెస్ ఉంటాయి లైవ్లో. సో దాని గురించి తిన్నారా అని గుర్తు చేశారు, థ్యాంక్ యూ. డిన్నర్ టైం అయింది. మనం కలుద్దాం. సో నెక్స్ట్ మంత్ అప్డేట్ చేస్తాను నేను. ఓకే, సో మనకేంటంటే మార్నింగ్ మండే టు ఫ్రైడే ఒక బ్యాచ్ లైవ్, ఒక 1.5 అవర్ మార్నింగ్ నేను ట్రేడ్స్ తీసుకుంటాను. మీకు ప్రైస్ యాక్షన్ నేను ఏదైతే సెటప్ ఉందో ఆ సెటప్ మీతో షేర్ చేస్తాను. సో దట్ ఏంటంటే యూ విల్ గెట్ సమ్ సార్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట. అండ్ టైం కూడా మీకు సేవ్ అవుతుంది, నాకు కూడా సేవ్ అవుతుంది. అండ్ వీ కెన్ డెడికేట్ లాట్ ఆఫ్ టైమ్ టు క్రిప్టో. దట్ ఈస్ ద ప్లాన్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను డిన్నర్ చేసి మళ్ళీ కలుద్దాం. 10:15 కల్లా జాయిన్ అవుతాను. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. అండ్ ఒకవేళ ఇది ఇన్ఫర్మేటివ్గా ఉంది వీడియోస్ కానీ ఇది లైవ్ కానీ అంటే లైక్ చేస్తూ ఉండండి. ఎందుకంటే మీ యొక్క లైక్ అనేది చాలా మోటివేట్ చేస్తుంది, హెల్ప్ చేస్తుంది పర్సనల్గా నాకు గ్రో అవడానికి. థ్యాంక్ యూ.